నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ భారత్ లో కలవరపెడుతున్న కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న మరణాల సంఖ్య రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి జూబ్లీ హిల్స్ లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణలో నిరుపేదలు ఎవరిని పాస్తులు పడుకోనివ్వం నిరుపేద కుటుంబాలకు సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షానికి తడిసి ముద్దైన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నలు ఇక డీటెయిల్స్కి వెళ్తే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కరోనా మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి నిన్న ఒక్కరోజు 51 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు వీరిలో సగానికి పైగా 27 మంది మహారాష్ట్రకు చెందిన వారే కావడం మరింత ఆందోళన కలిగిస్తుంది గుజరాత్కు చెందిన వారు 11 మంది మధ్యప్రదేశ్కు చెందిన వారు 7 ఉండగా రాజస్థాన్లో 5 మృతి చెందారు తాజా మరణాలతో కలిపి మొత్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 937కు పెరిగింది కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం నిన్న సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా 29,974 వైరస్ నిర్ధారిత కేసులు నమోదయ్యాయి అయితే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ లెక్కలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి బాధితుల సంఖ్య 31,968గా NDMA పేర్కొంది కరోనా వైరస్ బారిన పడి ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడేందుకు గాను చేసే ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగ దశలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు కరోనా నివారణకు ఈ థెరపీ ఉపయోగపడుతుందన్న ఆధారాలు లేవని తెలిపారు దీనిపై ICMR అధ్యయనం చేస్తుందని దీనికి ఆమోదం లభించే వరకు ప్లాస్మా థెరపీ పద్ధతి వద్దని ఆయన సూచించారు ట్రయల్ పద్ధతిలో లేదా పరిశోధన నిమిత్తమే ప్లాస్మా థెరపీని వినియోగించాలని కోరారు కరోనా పేషెంట్స్ కు ప్లాస్మా చికిత్సను సరైన పద్ధతిలో అందించకపోతే రోగి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంటుందన్నారు హైదరాబాద్ వెంగళరావు నగర్లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షులు దీప్య రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ బ్లడ్ డొనేషన్ కు సర్టిఫికెట్ అందించారు ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డాక్టర్స్ కానివ్వండి మరి వాళ్ళు కూడా కొంత సహాయం అందించినటువంటి కూడా మీరు అందరూ చూశారు అయితే దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఈరోజు మరి వారి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి వారిని ఎంతో ముందు అడిగితే ఇది ఎవ్రీడే కంపల్సరీ ఒక డివిజన్లో పెడతా నా శక్తి ఉన్నంత వరకు నా నియోజకవర్గం నుంచి మాకు ఉన్నటువంటి యువకుల ద్వారా ఈ రక్తం సేకరణ చేసి తప్పకుండా బ్లడ్ బ్యాంక్ ఇస్తాము కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం చేయడం కూడా తప్పకుండా ఎవరైతే అభాగ్యులైనటువంటి వాళ్ళు రక్తం లేనటువంటి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది కాబట్టి మీ అందరి సమక్షంలో గోపీనాథ్ గారిని మనకి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ రక్తదాన శిబిరం స్టార్ట్ చేయడం జరిగింది మరి ముందుగా వెంగళరావు నగర్ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారు ఈ రక్తదానం అనేది అన్ని దానాల్లో గొప్పదానం రక్తదానం మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా కృషి చేస్తూ ఈ రక్తదానానికి ముందుకు రావడం జరిగింది మరి దీన్ని సిస్టమేటిక్గా ఫస్ట్ వెంగళరావు రోజుల్లో స్టార్ట్ చేసి బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడం ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పకముందే వాళ్ళంతా రక్తదానం ఉందనగానే వాళ్ళంతా వాళ్ళే వచ్చి KTR గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈ కార్యక్రమం నిర్మాణంగా జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాల్లో మరి ముఖ్యంగా సీఎం గారు ఎవరు కూడా ఆకలితో దాని తర్వాత లాక్డౌన్ అందరూ పాటించాలి లాక్డౌన్ మెదక్ జిల్లా
టెక్మల్ మండలం ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ ఉండటంతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి వారు ఎంతమంది ఉన్న వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయకోటి సుప్రజా భాస్కర్, మండల ఎంపీపీ చింత స్వప్నారవి, జెడ్పీటీసీ సరోజా మల్లేష్ మరియు నాయకులు పాల్గొన్నారు. ఈ సమయంలో ఎవరు కూడా బయటికి రావద్దన్న నిబంధన ఉన్నది. ఎవరు బయటకు వచ్చినా కూడా ప్రాణాలకు అపాయం జరిగే అవకాశం ఉన్నది. వైరస్ అట్లాంటి తీవ్రంగా ఉంది కనుక ఎక్కడి నుంచి వైరస్ అటాక్ అవుతుందో తెలియదు కనుక ఎవరికి వాళ్ళం ఇంట్లోనే ఉండాలని నిబంధన వల్ల మీరందరూ మనందరం కూడా ఇంట్లో ఉంటున్నాం. మీ అందరికీ మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు పాటిస్తున్నందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సమయంలో మనందరం కూడా రోజు కూలి చేసుకుని పని చేసుకుని మనం తిండి గింజలు సంపాదించుకొని గడుస్తుంది. కానీ అట్లాంటి పరిస్థితి లేదు కనుక వాళ్ళందరికీ కూడా ఆదుకోవాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం బియ్యం పంపిణీ కార్యక్రమం పెట్టింది. కానీ ఇంకా చాలా మంది కూడా కార్డు అప్లై చేసుకున్నా కూడా, ఎందుకంటే అవన్నీ ఇంకా ఎంక్వైరీలో ఉన్నాయి కనుక వాళ్ళందరికీ కార్డ్స్ ఇంకా వచ్చే పరిస్థితి ఉంది, వస్తాయి అవన్నీ త్వరలో. కానీ వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఆదేశించడం జరిగింది. కార్డు ఉన్న వాళ్ళు కాదు, లేని వాళ్ళు కాదు, అప్లై చేసుకుని ఎవరైనా సరే వాళ్ళు ప్రతి ఇంటికి కూడా మనం బియ్యం అందజేయాలి. ప్రతి ఇంట్లో కూడా పస్తులు ఉన్నారు అనే మాట రావద్దు అని మా అందరికీ ఎమ్మెల్యేలకి అట్లాగే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఈ బియ్యాన్ని అక్షయ ఫౌండేషన్ వాళ్ళు అట్లాగే వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి మాట్లాడి వీటిని అందరికీ అందజేయడం జరుగుతున్నది. ఎవరు కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చింది, అట్లాగే మన దగ్గర ఉన్న స్వచ్ఛందంగా కూడా మనందరం కూడా కార్డు లేని వారికి, ఇంకా కార్డుకు అప్లై చేసుకున్న పేద ప్రజలందరూ కూడా మనం ఈ బియ్యాన్ని ఇస్తే వాళ్ళందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలా గ్రామాల్లో ఆహార కేంద్రాలు అని చెప్పి ఏర్పాటు చేశారు. ఎందుకంటే సపోజ్ నాకు కార్డు కింద బియ్యం వస్తే నాకు అవసరం లేదనుకోండి, ఆ బియ్యాన్ని తీసుకుపోయి నేను గ్రామ పంచాయతీలో ఒక గమలో తీసుకుపోయి నేను పెడుతున్నా. అక్కడ పెట్టారు మన దగ్గర. అట్లాంటిది మీరు ఏర్పాటు చేయకండి. చాలా మండలాల్లో ఏం చేస్తున్నారంటే ఆ గ్రామంలో గ్రామ పంచాయతీలో ఒక డబ్బా పెట్టి మనకు అవసరం లేని వాళ్ళు ఎవరైతే రేషన్ బియ్యం తీసుకుంటారో, నాకు అవసరం లేదనుకోండి, నా బియ్యాన్ని తీసుకుపోయి నేను మళ్ళీ గ్రామ పంచాయతీలో ఇస్తాను. ఆ గ్రామ పంచాయతీలో లేని వాళ్ళకి ఇస్తాను, సర్పంచ్ కానీ అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ కానీ. అట్లా మీరు అన్ని గ్రామాల్లో పెట్టండి. పెడితే లేని వాళ్ళందరికీ కూడా మనం ఆదుకున్న వాళ్ళం అవుతామని చెప్పి నేను అందరూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సమయంలో ఎవరు కూడా ప్రతి ఒక్కరు చెప్పలేరు నేను ఆకలితో ఉన్నా అని చెప్పలేరు. ఆకలితో మాడతారు కానీ పాపం చెప్పని పరిస్థితి కూడా ఉంటుంది. అట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తించాలి. ఎవరైతే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, అక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ చొరవ తీసుకుని ఫలానా ఇంట్లో సమస్య ఉంది, గాసం లేదు అని కనుక్కుంటే తప్పకుండా అది మా దృష్టికి తీసుకురండి. మేము వాటన్నిటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదో లాక్డౌన్ ఉన్నది, మా కరువు వచ్చింది అనే పరిస్థితి మాత్రం ఎక్కడ రావద్దు. లాక్డౌన్ ఉన్నా సరే ప్రతి ఇంట్లో తిండికి కూరగాయలకు కోసం బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది. కేసీఆర్ గారు ఆ రకంగా అందరికి అధికారులకు మా అందరిని ఆదేశించారు కనుక వీటన్నిటిని ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మనతో ఇచ్చిన లిస్ట్ ప్రకారం మేము ఇచ్చినాం. ఇంకా ఎవరైనా ఉంటే నాకు కొందరు కూడా కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. మీ ఎంపీపీ గారు కూడా కొన్ని పేర్లు ఇచ్చారు, ఇంకా కొందరు కూడా కొన్ని పేర్లు ఇచ్చారు. వాళ్ళందరికీ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరూ లిస్ట్ పంపించండి, వాళ్ళందరికీ ఇచ్చుకుంటాం. అయితే ఈ ఇచ్చే క్రమంలో దయచేసి మీరందరూ కూడా వీడు నా మనిషి కనుక నేను ఇచ్చుకుంటా, వీడు నా ఓడు కనుక ఇచ్చుకుంటా అనే దానికి ఎవరు పోవద్దు. దయచేసి ఈ టైంలో గట్లాంటివి మనం చేసుకోవద్దు. జెన్యున్ గా ఆ మనిషికి బియ్యం లేవు అన్నప్పుడు మాత్రమే అతనికి బియ్యం అందే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. వరి కోత అనంతరం రైతు ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి సరైన వసతులు లేకపోవడం, ధాన్యంపై కప్పడానికి కవర్లు, ధాన్యం బస్తాలు లేకపోవడంతో రైతులు రోడ్డుపై ధాన్యాన్ని ఆరబెట్టగా అకాల వర్షం రావడంతో వరి ధాన్యం తడిసిపోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నెల 9వ తేదీన హైదరాబాద్ మందమల్లమ్మ చౌరస్తాలోని అమరావతి వైన్ షాప్లో చోరీకి పాల్పడిన 3 వ్యక్తులను గాయత్రీనగర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 36,000 నగదు, ఒక ఆటో, బైక్, ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్ తరలించారు. 4 గంటల సమయంలో మన సత్యనారాయణ అండ్ నరసింహ అండ్ వాళ్ళ టీం మొత్తం కలిపి ఈ యొక్క పెట్రోలింగ్ చేస్తుండగా మన ఎస్వి వైన్స్ గాయత్రీనగర్ దగ్గర ఒక 3 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో తిరిగిర్రు. సో వాళ్ళ పైన కూడా మేము టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రీసెంట్గా మీ అందరూ తెలుసు, ఇక్కడ మందమల్లమ్మ దగ్గర అమరావతి వైన్స్లో దొంగతనం జరగడం కూడా మీ అందరికీ తెలుసు. ఆ దొంగతనం విషయంలో తిరుగుతుండగా ఈరోజు వీళ్ళు అనుమానాస్పదంగా మనకు దొరికారు. వీళ్ళపైన మోరోవర్ మనం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి అప్పటికే రెడీ ఉంది. ఇమీడియట్లీ వీళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేయగా ఈ మందమల్లమ్మ దగ్గర పోయినటువంటి ఈ యొక్క క్రైమ్ను కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ మధ్యనే ఒక ఆటో కూడా పోయింది, అందులో నుంచి ఆటో కూడా పోయింది. ఆటోను కూడా ఈ A1 రవి అంటే ఆయన ఆటోని కూడా దొంగతనం చేయడం జరిగింది. సో దీనికి హిస్టరీ ఏంటంటే ఈ రవి కూడా పాత అఫెండరే, తర్వాత A2 ఈ సాయి కుమార్ కూడా పాత అఫెండరే. ఆయన మీద 3 కేసులు ఉన్నాయి, రవి మీద 5 కేసులు ఉన్నాయి. తర్వాత వాళ్ళకి సహాయకించిన ఈ సాయినాథ్ మీద ఎలాంటి కేసులు లేవు, ఫస్ట్ అఫెండర్లో. ఇతను గత నెల 9వ తారీఖు నాడు ఈ నెల 9వ తారీఖు నాడు ఇక్కడ రక్కీ చేసుకొని వచ్చేసి అమరావతి వైన్స్లో ఈ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో, మీకు అందరూ తెలుసు ఈ షార్ట్ ఫాల్ బాగుంది కదా ఈ మందు, దాంతో వచ్చేసి అతను పైన వచ్చేసి రేకులకు మధ్యన వాళ్ళకి మధ్యన స్లాబ్ మధ్యన గోడ పగలగొట్టి లోపలికి దూరి అక్కడి నుంచి దాదాపు ఒక 2 లక్షల విలువైన మద్యాన్ని దొంగిలించడం జరిగింది. దానికి ఈ నర్ర సాయి కుమార్ అండ్ కంచర్ల సాయినాథ్ అంటే ఆయన కూడా ఇద్దరు సహకరించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఒక 37,000 రూపాయలు కూడా రికవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ కొంత ఏంటంటే వాళ్ళు దింపుతున్నప్పుడు కొన్ని బాటిల్స్ పగిలిపోవడం జరిగింది. అక్కడ మనకి ఎవిడెన్స్ కూడా అప్పటికే దొరికింది. కాబట్టి వాళ్ళని ఈరోజు పట్టుకొని ఇలా ప్రాపర్టీ రికవర్ చేసి ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాం. దీంట్లో మంచి వర్క్ చేసినటువంటి సత్యనారాయణ గారు, తర్వాత నరసింహ, తర్వాత కరణ్, శేఖర్, శ్రీనివాస్ గౌడు, శివరాజు, ఎల్లయ్య, విజయ్ కుమార్ రెడ్డి, మైపాలు, మన మహేందర్, వీళ్ళంతా కూడా ఈ క్రైమ్కు గుడ్ వర్క్ చేశారు. రీసెంట్గా మీకు కూడా తెలుసు, నిన్న మొన్న ఒక 75,000 గోల్డ్, 10 లక్షల క్యాష్ కూడా ఈ కరోనా టైంలో కూడా రికవర్ చేయడం జరిగింది. కరోనా టైంలో మాకు 2వ అచీవ్మెంట్ ఇది. సో అందరూ అందులో ఉండగా మేము ఈ పని కూడా చేసుకుంటూ పోతున్నాం. మా క్రైమ్ టీమ్కి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి హలీం విక్రయిస్తున్న 2 వ్యక్తులపై కేసు నమోదైంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ నెంబర్ 10 జహీరా నగర్ చౌరస్తాలో రోడ్డుపై హలీం అమ్ముతున్న సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం ప్రజలు గుమిగూడే పనులు చేయకూడదని, ఎవరైనా హలీం వండిన పదార్థాలు అమ్మిన వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. సిద్దిపేటలో కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పూజల హరికృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం మార్కెట్కు తీసుకువచ్చి 7 రోజుల నుండి 10 రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులకు సరైన తాడిపత్రి లేక ధాన్యానికి ఎలాంటి రక్షణ లేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదుకొని తాడిపత్రులు ఇవ్వాలి, సంచులు ఇవ్వాలి. మా అధికారులు ఎవరైనా ఇబ్బంది పెడితే చెప్తారు కదనే వాళ్ళు ఇబ్బంది లక్ష రూపాయల పట్ట పోయింది, మొత్తం కొంటే చూపిస్తారా? కొట్టుకపోయింది మొత్తం. ఏం చేయాలి? వార్తలు ఇస్తే మరి పోతుండే. మెయిన్ ప్రాబ్లం ఏదైతే చాలా ప్రాబ్లం చూసా మేడం చెప్పు వాళ్ళకి కాదన్నా 9 రోజులు రాలేదంటాడు, గాలి పట్టుకుంటాడు. మిషన్ పైన మిషన్
అకాల వర్షాల కారణంగా ఎంతో మంది రైతులు ఈరోజు వాళ్ళు కష్టపడి పండించిన పంట వర్షం కారణంగా నేలపాలవడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఈ ఐదు రోజుల నుంచి చూస్తుంటే నిజామాబాద్లో కానీ, సిరిసిల్లలో కానీ, కరీంనగర్లో కానీ, ఈరోజు సిద్దిపేట జిల్లాలో పలు ప్రాంతాల్లో కానీ రైతులు ఎంతో మంది కష్టపడి ఈ ఒకవైపు లాక్డౌన్తో అతలాకుతలమవుతున్న రైతులు పండించిన పంటను తీసుకొచ్చి తీరా అమ్మడానికి వస్తే ఇక్కడ 10 రోజులైనా కూడా ప్రభుత్వం వాళ్ళ వరిని ధాన్యాన్ని కొనుక్కోకపోవడం, సరైన బారదాను కూడా సమయానికి ఇవ్వకపోవడం, ఏదైతే ఇప్పుడు మ్యాచ్యూర్ ఏదైతే ఉందో అది 16, 18, 20 అది వాళ్ళు 12 వస్తేనే కొంటా అని అంటారు తప్ప ఇది 15, 14, 13 వచ్చినా కొనని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దయచేసి మొన్న కేటీఆర్ గారు సిద్దిపేటకు వచ్చినప్పుడు, చిన్నకోడూరు మండలం రంగనాథ సాగర్కి వచ్చినప్పుడు ఒకే మాట అన్నాడు, ఈ మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా ఒక మెతుకు సీమలా కావాలి, ఇక్కడ రైతులు బాగుపడాలి, రైతులు పండించిన పంట ఏదైతే ధాన్యం ఉందో ఒక మెతుకు సీమగా ఎదగాలని కేటీఆర్ గారు అన్నారు. అదే మాటకు మీరు కట్టుబడి ఉండి ఈ రోజు మీరు రైతులను ఆదుకోండి. ఇలా రాజకీయం ఏం చేస్తలేము. దయచేసి రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం మీరు వాళ్ళు పండించి ఏదైతే ఇప్పుడు బారదాన్ సరిగా ఇక్కడ ఉండలేదు, ఒక్కొక్కరు ఇక్కడ ప్రభుత్వ అధికారులు కొని సెలక్షన్ అయిపోయాక కూడా బారదాన్ 4 రోజుల వరకు బారదాన్ ఇస్తలేరు. మ్యాచ్ను కూడా 12, 13 వస్తేనే కొంటాంటారు తప్ప 14 వచ్చినా కొనే పరిస్థితి ఉన్నది. ఇక్కడ కనీసం తాత్పత్రులు కూడా రైతులకు ఇవ్వని పరిస్థితిలో ఉంది. రైతులు ఎంతో కష్టాలు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం రైతులను ఆదుకొని ఈ తడిసిన ధాన్యానికి కూడా నష్టపరిహారం చెల్లించి ఇప్పుడు ఏదైతే ధాన్యం నానిందో దాని ఉన్న పరంగా ఆ ధాన్యాన్ని అలాగే కొనుగోలు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దాతలు చేసే సహాయంతో నడిచే అనాథాశ్రమాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. కరోనా మహమ్మారి వల్ల రవాణా సౌకర్యాలు స్తంభించి సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో మానసిక వికలాంగుల ఆశ్రమానికి సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని రోజులుగా ఆశ్రమంలో ఉన్న అనాథలకు నిత్యావసర సరుకులు దాతల నుండి వచ్చేవి ప్రస్తుతం అందడం లేదు. వీరి పరిస్థితిని తెలుసుకున్న సూర్యాపేట 13వ వార్డు అంజనాపురి కాలనీ వాసులు మానకొండ రాము ఆశ్రమానికి బియ్యం సరుకులు అందించారు. రామండి, మేము అంజనాపురి సూర్యాపేట అంజనాపురి కాలనీ 13వ వార్డు నుంచి వచ్చాము. ఈ ఆలేటి ఆటము అనాథ పిల్లలకి మానసిక వికలాంగులకి సేవ చేస్తుందని తెలుసుకొని అంజనాపురిలో చాలామంది దాతలని మేము 15 రోజుల నుంచి పరిచయం ఉన్న వ్యక్తులందరినీ ఒక గ్రూప్గా చేసి ఈ ఆశ్రమం గురించి తెలియజెప్పి నలుగురికి సహాయం చేద్దామనే ఆలోచనతోటి ఈ కరోనా మహమ్మారిలో ఎటువంటి సహకారం అందట్లేదని మేడం వరజ గారు మాకు తెలుపగా ఫోన్లో మేము సంప్రదించగా తెలిపింది. సరే దీన్ని ఎవరికో ఇచ్చే బదులు సరే ఈ మానసిక వికలాంగులు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఇలాంటి వ్యక్తులకు ఇస్తే పుణ్యం దక్కుతుందని అంజనాపురి కాలనీ వాసులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు అన్ని రకాలైనటువంటి వారికి తోచిన సహాయాన్ని అందించి ఈ రోజున మేము ఈ నిత్యావసర సరుకులని ఈ ఆలేటి ఆటం గారికి మొత్తం సరుకులని అప్పచెప్పడం జరిగింది. ఒక 5-6 రోజులకు సరిపోయిన సామాన్లని మేము అందజేయడం జరుగుతుంది. దీనికి మల్లికార్జున్ గారు, వలి గారు, రవీంద్రనాథ్ గారు, జితేందర్ రెడ్డి గారు, వెంకటేశ్వర్ గారు, సీను గారు, కోటేశ్వరరావు గారు, అందరూ చాలామంది ఇంకా రాని దాతలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మేము కలుపుకొని చేసింది ఇది. చెక్కిలం రాజేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అతను కూడా ఉన్నారు. ఆ సారు కూడా వస్తున్నాడు. ఇది మేము ఈ మా అంజనాపురి కాలనీలో మంచి మనసు గల వ్యక్తులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకొచ్చారు. చాలా సహకరించారు. ధన్యవాదాలు. ఈ సూర్యాపేటలో అత్యధికమైన కేసులు, పాజిటివ్ కేసులు, కరోనా కేసులు నమోదైనవి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా లాక్డౌన్ విధించి, రెడ్ జోన్లు విధించి ఉన్న ప్రజలు చాలా సహకరించారు. కానీ ఇలాంటి అనాథాశ్రమాలు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నాయి. ఇది కాక ఇంకా వేరే కృష్ణా టాకీస్ దగ్గర ఈ దురాజ్పల్లి ఇంకో వృద్ధాశ్రమంలో కూడా చాలా ఇలాంటి ఉపద్రవాలు జరుగుతున్నాయి. ఇలా 75 గోవులు, 75 మానసిక వికలాంగులు ఇలాంటి ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద కలెక్టర్ గారు, జేసీ గారు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. మహబూబ్ నగర్ మండలం మాచన్పల్లి గ్రామ పంచాయతీలో పిడుగుపాటుకు గురై భార్యాభర్తలతో పాటు ఒక గొర్రె పిల్ల మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వీరి అకాల మరణంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన మృతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కరోనా వైరస్ కారణంగా వాహనాలు నడవకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ సొంత ప్రాంతాలకు కాలినడకన కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న అభాగ్యులకు మీకు తోడు మేమున్నామంటూ ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫ్రూట్స్, స్నాక్స్ మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో బైఖాన్ మధు, చైతన్య తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో ఐకేపీ సెంటర్లో అకాల వర్షం వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద పరదాలు లేకపోవడంతో ధాన్యం కొట్టుకుపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎంతో లబ్ధి పొందామని, ఎన్నడూ లేని విధంగా పంట దిగుబడి సాధించామని రైతులు తెలిపారు. కానీ రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద కనీస వసతులు లేక అకాల వర్షానికి ధాన్యం ఆరబోసే సమయంలో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు మరియు వైస్ చైర్మన్ బండ గోపాల్ రెడ్డి తడిసిన ధాన్యాన్ని చూసి రైతులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులు పరదలు లేవని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు? అంటే నిన్న అడిషనల్ కలెక్టర్ గారు మన ఐకేపీ సెంటర్ను సందర్శించినప్పుడు ఈ రైతులు ఈ సమస్యలు మన అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ శ్యామలాల్ ప్రసాద్ గారికి విన్నవించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు లేబర్లు మనకు ఎక్స్ట్రా వచ్చారు. ఆల్రెడీ రైతులకు కావాల్సిన పరదాలు కూడా ఈరోజు తెప్పియడం జరిగింది. అందుబాటులో ఉన్న దాంట్లో ఈరోజు మనకు పరదాలు పంపించడం జరిగింది. మనకి ఇంకా రేపు వస్తాయని చెప్పి అన్నారు. వచ్చిన తర్వాత ఆ పరదాలు కూడా తెప్పిస్తాం అనుకున్నాం. ఈ అనుకోకుండా అకాల వర్షం రావడం వల్ల ఈ రైతులకు ఈ పరదాల సమస్య కూడా కొంచెం ఏర్పడ్డది. ఉన్న దగ్గరికి వేసుకున్నారు. కొంతమందికి అందడం పోవడం వల్ల వాళ్ళు సకాలంలో చేరుకోలేకపోయారు. ఐకేపీ సెంటర్కు చేరుకోలేకపోవడం వల్ల అలాగే ఎట్లైనా ధాన్యం ఆరవస్తున్నట్టు అదే విధంగా ఉన్నాయి. వాళ్ళే మాత్రం తడిచిపోయినాయి. మిగతా మటుకు చాలా మటుకు వాళ్ళు జాగ్రత్త పడ్డారు. దాని గురించి కూడా మేము చూస్తాం. ఇప్పుడు రైతులు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అంటే హమాలీలు చాలామంది తక్కువ ఉన్నారు. పోయినసారి కంటే వడ్లు కొనుగోలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ హమాలీలు మాత్రం ఇక్కడ చాలా తక్కువ ఉండడం వల్ల త్వరగా మార్కెట్కి వెళ్ళలేకపోతున్నాయని చెప్పేసి అంటున్నారు. మరి దీనిపై మీ స్పందన ఏంటి? అదే దృష్టిలో పెట్టుకొని ఈ హమాలీలు ఎవరైతే కొరత ఉందో హమాలీల కొరత విషయం మొట్టమొదటిగా ఎవరైతే మనకి ఐకేపీ సెంటర్ల ముందు నుంచి ఉన్నారో గత 15 సంవత్సరాల నుంచి ఉన్న హమాలీలు మనకు ఒక 2-3 సెంటర్ల ద్వారా చేసి ఒక 20 మంది హమాలీలను పెంచుకుందాం అనుకున్నాము. ఈ సరైన టైం ఈ కరోనా ప్రభావం వల్ల హమాలీలు ఎక్కువగా రాకపోవడం వల్ల ఉన్న హమాలీలతో సర్దుకోవడానికి మనకు రెండు ఐకేపీ సెంటర్ల ద్వారా మనకు రైతు ధాన్యం తీసుకొచ్చిందని మనం రైస్ మిల్లుకు పంపిస్తున్నాము. ఈ రోజు నుంచే హమాలీలు ఎక్కువ శాతం మనకు రావడం జరిగింది. కాంటాలు కూడా పెంచడం జరిగింది. దానికి అనుకోకుండా ఈ వచ్చిన వర్షం వల్ల మనకి ఇబ్బంది ఏర్పడ్డది తప్ప మనకు హమాలీలు కూడా ఈ రోజు నుంచి చాలామంది ఉన్నారు. మనకి ఈ సంచులో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. హమాలీలను పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజు నుంచి ఎక్కువ వచ్చింది. హమాలీలు ఒక 10 మంది ఎక్కువ వచ్చిండ్రు. ఇంకా మేము హమాలీల కోసం ప్రయత్నం చేస్తున్నాము. కనీసం ఇంకో 10-20 మంది హమాలీల కోసం ప్రయత్నం చేస్తున్నాం. మన రైతు దగ్గర వడ్లు కొనుగోలు చేస్తుండ్రు. 18వ తారీఖున తెల్లారి కూడా వర్షం పడ్డది. వర్షం పడ్డప్పుడు కొన్ని వడ్లకు ఎక్కువ తడవలేదు, ఇబ్బంది ఏం జరగలేదు. కానీ ఈరోజు మాత్రం భారీ వర్షం పడ్డది. ఈదురు గాలితో వచ్చింది. మొత్తం టర్బైన్లు కప్పేటప్పుడు టర్బైన్ కూడా లేచిపోయినాయి. టర్బైన్ తీసుకుందామంటే కూడా రైతుల దగ్గర లేకపోయినాయి. కింద వాళ్ళు వేసుకున్నారు, మీది వేసుకుందామంటే కూడా లేవు. ఆ మీది కూడా వీళ్ళు వేసుకున్నాయి, లేచిపోయినాయి. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ముందు జాగ్రత్తగా కూడా నిన్న జేసీ గారు చెప్పినట్టు టర్బైన్లు వీళ్ళకి ఎన్నైనా కానీ సరఫరా చేయాలని నిన్న ప్రత్యేకించి చెప్పిండ్రు. అమ్మ వీళ్ళకు మీరు
మీతోటి కాదు ఇంకా కూడా గ్రూపులు మెయింటైన్ చేయండి, హమాలీలను పెంచుండ్రి, వెంటనే మేము లారీలు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. లారీలు కూడా ఎక్కువగా వస్తాయి, మీరు రేపు పొద్దుటి నుంచి మాత్రం ఎక్కువ చేయండి అని చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వాళ్ళు కూడా నిన్నటిదాకా 20 మంది హమాలీలు ఉన్నటువంటిది ఇలా 30 మంది హమాలీలు కూడా వచ్చారు. కాంటలు కూడా ఏడీ గారు చెప్తే 2 కాంటలు కూడా పంపించారు, ఒక 10 టర్బైన్లు కూడా పంపించారు. ఇదే సమయంలో 3 లారీలు కూడా వచ్చినాయి. ఈ సమయంలో ఏంటంటే భారీ వర్షము ఎదురుగాలు వచ్చటం వలన రైతులు ఎటు అతలాకుతలం అయిపోయినారు, కప్పుకోలేని పరిస్థితి అయిపోయింది. ఆ గాలిలో ఇటు వేస్తుంటే అటు పోయినాయి, అటు వేస్తే ఇటు పోయినాయి. చాలా ఇబ్బందికరమైన ఉన్నది. ముఖ్యంగా రైతులు ఏం కోరుకుంటున్నారంటే ఈ లోతట్టు ప్రాంతం ఉన్నది, ఈ మార్కెట్ యార్డు, ఈ నీళ్ళన్నీ ఆగి మొత్తం కిందికి వచ్చినవి, ఇవన్నీ ఎట్లా పోవాలా, మాకు ఎలాంటి ఎన్ని తడిసిన ధాన్యాన్ని తప్పనిసరి అన్ని మొత్తం తీసుకోవాలి, కొనాలని వారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి జేసీ గారు కానీ ప్రభుత్వం గారు వీళ్ళు ఏదైనా తడిసిన ధాన్యాన్ని ఏదైనా కానీ ఒక ఎత్తుకోకుండా కొనాలని ప్రత్యేకంగా వాళ్ళు కోరుతున్నాను. ప్రభుత్వం కూడా ఆ విధంగానే చర్య తీసుకోవాలని ప్రత్యేకంగా నేను కూడా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో కలవర పెడుతున్న కరోనా మహమ్మారి, దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న మరణాల సంఖ్య. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి. జూబ్లీహిల్స్ లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణలో నిరుపేదలు ఎవరిని పాస్తులు పడుకోనివ్వం. నిరుపేద కుటుంబాలకు సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షానికి తడిసి ముద్దైన వరిధాన్యం. కొనుగోలు కేంద్రాల వద్ద సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.